మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా సరే సమాజంలో కొంతమంది మాత్రం నిజమైన స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి మహానుభావుల్లో అగ్రగణ్యుడు. చీకటి జీవితం నుండి విజ్ఞానం వెలుగుల వైపు ప్రయాణించిన, భారత రాజ్యాంగాన్ని రచించిన మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఇప్పుడు మన కళ్ళ ముందు. ఈ కథ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే చిన్న పట్టణంలో జన్మించాడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయన ఓ మహద్దళిత కుటుంబంలో జన్మించాడు. అప్పటి సమాజంలో ఈ వర్గానికి చాలా తక్కువ గౌరవం ఉండేది. పాఠశాలకు వెళ్ళినా నీళ్లు తాగించేందుకు కూడా ఉపాధ్యాయులు ముందుకు రావడం లేదు. తరగతి గదిలో కూర్చోనివ్వరు. చీపురు తీసుకెళ్లి నేల శుభ్రం చేసుకున్నాకే తరగతిలో అడుగు పెట్టాలి. అయినా భీమారావు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయనకు ఒక లక్ష్యం ఉండేది, చదివి తానే తన జీవితాన్ని మార్చుకుంటాను అని. చదువు ఆయనకు ఒక ఆయుధం అయింది. ముంబైలో ఉన్న ఎల్ఫిన్స్టన్ హై స్కూల్లో మంచి మార్కులతో పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. అతను భారతదేశంలో తొలి మతేతర దళిత విద్యార్థిగా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదివాడు. అక్కడి విద్యా వ్యవస్థ స్వేచ్ఛ చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడే సామాజిక సమానత్వం అన్న భావన పుట్టింది. ఇక్కడి నుండి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ చదివాడు. 32 డిగ్రీలు సంపాదించిన మహా విద్వాంసుడు. ఇంకా ఆయన వివాహ జీవితం గురించి చెప్పాలనుకుంటే భార్య రామాబాయి ఎంతో సమానంగా ఉన్నవారు. బాబాసాహెబ్ నిద్ర లేకుండా చదివినా, అన్నపానీయాలు మర్చిపోయినా, వెనుకబడే దళితుల కోసం రాత్రింబవళ్ళు పనిచేసినా ఆమె ధైర్యంగా ఉన్నారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. 1935లో ఆమె మరణించారు. ఆ విషాదం ఆయనను మానసికంగా కొంతకాలం కుంగతీసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక ఉద్యమాల గురించి చెప్పాలంటే ఆయన శ్రమ ఎంతంటే, దళితులకు నీళ్లు తాగే హక్కు కల్పించేందుకు ఛాప్ ద ట్యాంక్ సత్యాగ్రహ అనే ఉద్యమం చేశాడు. నీవు బ్రాహ్మడివి కాదు అంటే నీకు నీళ్లు హక్కు లేదు అనే సమాజానికి అంబేద్కర్ పోరాటం ఒక బహిరంగ సవాల్ అయింది. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే, ఒకవేళ మతం మనిషిని మనిషిగా చూడకపోతే అలాంటి మతం మనం ఎందుకు అనుసరించాలి అనే ప్రశ్న ఆయన ముందు సొసైటీకి వేశారు. ఇంకా ఆయన రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అంబేద్కర్ 1947 స్వతంత్ర భారతదేశ మొదటి లా మినిస్టర్గా నియమితమయ్యాడు. రాజ్యాంగ నిర్మాణ సంఘానికి చైర్మన్గా వ్యవహరించాడు. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడంలో ఆయన పాత్ర అమోఘం. సర్వజన హితాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకి సమానత్వం, మహిళలకు హక్కులు, మత స్వేచ్ఛ అన్నిటినీ జతచేసి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం రూపొందించాడు. బుద్ధం మార్గం వైపు ఆయన ప్రయాణం చివరికి 1956 అక్టోబర్ 14న ఆయన తన లక్షలాది అనుచరులతో కలిసి బుద్ధ మతంలోకి మారారు. నన్ను కులం బాధించింది, కానీ బుద్ధతత్వం విముక్తి ఇచ్చింది అన్నారు. అదే రోజు ఆయన సమాజానికి చెప్పిన సందేశం, నా జీవితానికి ముగింపు లేదు, నా ఆలోచనలకి అర్థం లేదు, ఈ సమాజానికి సేవ చేస్తూనే నా ఆత్మ చరితార్థమవుతుంది. ఆయన మరణం డిసెంబర్ 6, 1956. కానీ ఆయన ఆలోచనలు, రచనలు, పోరాటాలు భారతదేశ ఆత్మగా నిలిచిపోయాయా? థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.